నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లాలో బావిలో బయటపడ్డ పంచలోహ విగ్రహాలు. విత్తనం నాటం, ఫలాలు అందాయి, చెట్టెక్కిన టూ టౌన్ సీఐ. వర్షాన్ని సైతం లెక్క చేయని ఎమ్మెల్యే అరవింద్ బాబు. సాయినగర్లో డ్రైనేజీ క్లీనింగ్లో ఎమ్మెల్యే చదలవాడ. విత్తనం నాటం, ఫలాలు అందాయని ఆనందంతో నర్సరావుపేట టూ టౌన్ సీఐ ప్రభాకర్ మామిడి చెట్టెక్కారు. వివరాల్లోకి వెళితే నర్సరావుపేట టూ టౌన్ స్టేషన్లో పర్యావరణ పరిరక్షణకై పోలీస్ సిబ్బంది మొక్కలు నాటారు. ఆ నాటి మొక్కలు నేడు చెట్టై ఫలానికి వచ్చాయి. వారు నాటిన మొక్కలు ఎదిగి కాయలు కాయటంతో పోలీస్ సిబ్బంది ఆనందానికి అవధులు లేవు. ఇంకేముంది, సిఐ ప్రభాకర్ స్వయంగా మామిడి చెట్టు ఎక్కి మామిడికాయలు కోసి తమ సిబ్బందికి మామిడికాయలు పంచుతూ ఆనందాన్ని పంచుకున్నారు. తమ చేతులతో నాటిన మొక్కలు ఇలా ఫలితాలను ఇవ్వటంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. పోలీస్ స్టేషన్లో పర్యావరణ తగ్గట్టుగా చెట్లు పెంచడం, ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీకృష్ణుని విగ్రహంతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా స్టేషన్ పరిసరాలు ఉండేలా సిబ్బంది చూసుకోవటం హర్షణీయం. మనం నాటిన ప్రతి మొక్క మనతో పాటు భవిష్యత్ తరాలకు బంగారు బాట వేస్తుందని టూ టౌన్ పోలీసులు నిరూపించారు. పర్యావరణాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టూ టౌన్ పోలీస్ సిబ్బంది పిలుపునిచ్చారు. నేను నర్సరావుపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ని. పేరు ప్రభాకర్ రావు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 30న ఈ పోలీస్ స్టేషన్ నర్సరావుపేట టూ టౌన్కి రావడం జరిగింది. మేము వచ్చే టైంలోనే మా సీనియర్స్ అయినటువంటి బిఫోర్ పనిచేసినటువంటి ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ఈ ప్రిన్సెస్ బాగుండాలనే ఉద్దేశంతో ఈ మ్యాంగో ట్రీస్ అవి కొన్ని ఫ్రూట్స్ నాటడం జరిగింది. వాటిని మేము వచ్చినప్పటి నుంచి కూడా కేర్ తీసుకొనేసి వాటిని బాగుండాలి అనే ఉద్దేశంతో నీళ్లు పట్టడం ప్రతిరోజు ఇవి చేయడం వల్ల ఈ సంవత్సరం అయ్యి పంటకు వచ్చి దాదాపు ఒక 100 మ్యాంగోస్ దాకా కాయడం జరిగింది. అవన్నీ కోసి పబ్లిక్కి ఇవ్వడం జరిగిందండి. దానిలో భాగంగానే స్వచ్ఛంద్రంలో భాగంగానే ఈ విధమైనటువంటి గ్రాస్ వేయడం కానీ ఇది ప్రిన్సెస్ బాగుండాలని చెప్పి ఉద్దేశంతో మా పై అధికారుల సూచనలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు యష్ణ. నేను నర్సరావుపేట టూ టౌన్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ పోస్టింగ్. మా సిఏ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్రలో భాగంగా మా స్టేషన్లో మొక్కల్ని పెంచడం జరిగింది. ఈరోజు అవి మంచి ఫలాలను ఇచ్చాయి. ఈరోజు మా స్టేషన్ సిబ్బందికి మరియు ప్రజలకి ఆ ఫలాలను అందజేయడం జరిగింది. స్వచ్ఛాంధ్రలో భాగంగా ఇలా మా స్టేషన్ చాలా పచ్చదనంగా ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. స్టేషన్కి వచ్చే వ్యక్తులు కావచ్చు, ఫిర్యాదుదారులు కావచ్చు, స్టేషన్ ఇలా ఉన్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ. నర్సరావుపేట స్థానిక సాయినగర్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో మున్సిపల్ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రెయిన్ కోట్ ధరించి సిబ్బంది కూటమి నాయకులతో కలిసి రోడ్లను, మురికి కాలువలను శుభ్రం చేశారు. మన ఊరిని మనమే బాగు చేసుకుందాం అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ప్రకృతి కూడా మనకి సహకరించడం లేదని రైతన్న బోరుమని విలపిస్తున్నారు. మొన్నటిదాకా మొక్కజొన్న పంటకు నీళ్ల కోసం ఆరాటపడ్డామని, నిన్నటిదాకా గిట్టుబాటు ధర కోసం పోరాడామని, ఈరోజు అకాల వర్షానికి కళ్ళాల్లో ఉన్న మొక్కజొన్నను కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన చెందారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. రేట్లు లేవు, మా సంగతి ఏంది? మద్దతు ధర ఏంటంటే మా ధర ఏంది? మా కథ ఏంది? ఇబ్బంది పడిపోతాం అని చెప్పు. ఇగో ఎత్తి చూపిస్తున్నా, మా కథ ఏంది? మా ధరలేంది? ఈపూరు మండలం ఇనుమెల్ల గుడి త్రవ్వకాల్లో 7 పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సొంత గ్రామంలో శిథిలావస్థలో ఉన్న శ్రీ భవన్నారాయణ స్వామి దేవస్థానం గుడి పునర్నిర్మాణం చేయటానికి 3 రోజుల నుంచి ఎమ్మెల్యే జీవి దంపతులు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయం అతి పురాతనమైనది. ఆలయ పునర్నిర్మాణం కోసం రాత్రి విగ్రహాలు తొలగిస్తుండగా పక్కనే బావి ఉన్నట్లు గుర్తించారు. బావిపై రాళ్లను తొలగించగా 7 పంచలోహ విగ్రహాలు గుర్తించారు.
దేవాదాయ రెవెన్యూ పోలీస్ అధికారుల సమక్షంలో విగ్రహాలను బయటకు తీశారు. వాటిని విలువైన పంచలోహ విగ్రహాలుగా అధికారులు గుర్తించారు. రొంపిచర్ల మండలం అన్నారం దగ్గర ఆర్టీసీ బస్కి పెను ప్రమాదం తప్పింది. ఆరేపల్లి ముప్పాల నుండి నరసరావుపేట వస్తున్న ఆర్టీసీ బస్కి అన్నారం దగ్గర టైర్ పంచర్ కావడంతో రోడ్ సైడ్కి లాగటంతో డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందంటూ బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పల్నాడు విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నరసరావుపేట పట్టణ ఫాస్టర్స్ యూనియన్ అధ్యక్షులు కొండెపోగు అర్జీరావు, టౌన్ చర్చి ఫాస్టర్ రేవ్ మున్నంగి ఎలీషా, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాస్టర్స్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నర్సరావుపేట, ఆ తర్వాత నగరికల్ పాస్టర్స్ ఫెలోషిప్, తర్వాత రొంపిచెర్ల పాస్టర్స్ ఫెలోషిప్, ఇంకా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి పాస్టర్స్ అందరి తరఫున నేను తెలియజేస్తుంది ఏమనగా, భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దళితులు దేవుని నమ్ముకుంటే వారి కులం రద్దవుతుందని, వారికి వచ్చేటువంటి రిజర్వేషన్ రద్దవుతాయని తెలియపరచడం ఇది అన్యాయం, అక్రమం, చట్టబద్ధత కాదు కనుక ప్రత్యేకించి వాటిని రద్దు చేయాలని, ప్రత్యేకించి 1951 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. దళిత క్రైస్తవులను వారికి ఎస్సీ హోదా కల్పించాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పుకు భారతదేశంలో ఉన్న దళిత క్రైస్తవులందరూ కూడా చాలా విచారం వ్యక్తం చేస్తూ మరి శాంతియుత పోరాటాలకి దానికి దళిత క్రైస్తవులకు ఖచ్చితంగా ఎస్సీ హోదా ఉండాల్సిందే. కులాలు మారవు. క్రైస్తవ మతంలోకి వెళ్ళినంత మాత్రాన, క్రైస్తవం తీసుకున్నంత మాత్రాన కులాలు మారవు. అందువల్ల అటువంటి దళితులకి ఖచ్చితంగా ఆ ఎస్సీ హోదా ఉండాల్సిందేనని చెప్పి పోరాటం చేయడం కోసం ఇవాళ రాజ్యాంగంలో కూడా, అలాగే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని కూడా రద్దు చేయాలని ఈ పోరాటం జరగబోతూ ఉంది. విక్లవానిపాలెం మండలం కొత్తపాలెం మాస్టర్ చింతాడ ఆనంద్ కేసు విషయంలో కింద న్యాయస్థానాల్లో న్యాయం జరగలేదని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, సుప్రీంకోర్టు ఒక్క పాస్టర్ తీర్పుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం ఒక అప్రజాస్వామికం, అన్యాయం. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఈ దేశంలో మత స్వేచ్ఛ ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మతాన్ని సంబంధించినటువంటి స్వేచ్ఛనిచ్చారు, కల్పించారు. ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, దాన్ని ప్రచారం చేసుకోవచ్చు, దాన్ని అనుసరించవచ్చు. కానీ అటువంటి దాన్ని కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడుస్తున్నటువంటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ జోక్యాన్ని న్యాయస్థానాల్లో చొప్పించి న్యాయమూర్తుల ద్వారా ఇట్లా దళిత క్రైస్తవులకు వ్యతిరేకమైన తీర్పులు ఇవ్వడం అప్రజాస్వామికం. క్రోసూరు పోలీస్ స్టేషన్ బిల్డింగ్ పైనుండి పడి రేణుక అనే మహిళ మృతి చెందారు. కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం నేపథ్యంలో క్రోసూరు సర్కిల్ ఆఫీసులో విచారణ జరుపుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిట్స్ కారణంగా పైనుంచి పడి మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం గురజాల పిఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి గతంలో పొన్నూరు పిఎస్లో 2021లో సస్పెండ్ అయ్యాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్నాడు జిల్లాలో బావిలో బయటపడ్డ పంచలోహ విగ్రహాలు. విత్తనం నాటం, ఫలాలు అందాయి, చెట్టెక్కిన 2 టౌన్ సిఐ. వర్షాన్ని సైతం లెక్క చేయని ఎమ్మెల్యే అరవింద్ బాబు. సాయినగర్లో డ్రైనేజీ క్లీనింగ్లో ఎమ్మెల్యే చదలవాడ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.